అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరొక విషయం గురించి మనం నేర్చుకుందాం. గత క్లాస్లలో మనం గుడ్ ఫ్రైడే సాంగ్స్ నేర్చుకుంటూ ఉంటున్నాము. ఈరోజు మనము గుడ్ ఫ్రైడే సాంగ్ గురించి నేర్చుకుందాము. సాంగ్ పేరు వచ్చేసి మనకి యేసు చావంది సిలువపై అనే సాంగ్ నేర్చుకుందాము. ఆ యొక్క సాంగ్ మనకి సి షార్ప్ మేజర్ స్కేల్లో ఉంటుంది. సి షార్ప్ మేజర్ స్కేల్ వస్తుంది, షార్ప్ మేజర్ స్కేల్ వస్తుంది, జీ షార్ప్ మేజర్ స్కేల్ వస్తుంది. దీని యొక్క స్టైల్ నెంబర్ వచ్చేసి 14, ఇండివాల్జ్ 2 వస్తుంది. టెంపో 140 వరకు పెట్టుకొని ప్లే చేయొచ్చు. ఇంతకుముందు కూడా చాలా సాంగ్స్ ఈ యొక్క ఛానల్లో చేసి పెట్టాను. క్రిస్టమస్ సాంగ్స్, గుడ్ ఫ్రైడే సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ అన్నీ చేసి పెట్టాను. ఈ యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు చేరవేసే విధంగా మీరు ఈ యొక్క ఛానల్ని మరి షేర్ చేయాలని కోరుతూ ఉంటున్నాను. వారు కూడా ఉచితంగా ఈ యొక్క కోర్సును నేర్చుకుంటారు. వారు కూడా దేవుని సన్నిధిలో వాడబడాలని కోరుతూ ఉంటున్నాను. ఇక ఛానల్లో i500 కీబోర్డ్ గురించి వీడియోస్ చేసి పెట్టాను. కావాల్సిన వారు చూసి నేర్చుకోండి. i455 కీబోర్డ్ గురించి కూడా వాయిస్ స్టైల్స్ మరి సాంగ్స్ గురించి చేసి పెట్టాను. అదేవిధంగా మరి క్యాషియో వాడుతున్న వాడైతే CT 1300 గురించి కూడా చేసి పెట్టాను. వాటన్నిటిని చూసి నేర్చుకోండి. బిగినర్స్కి అయితే మరి మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ గురించి చేసి పెట్టాను. అనేకమైన మరి 20 రాగాస్ గురించి కూడా చేసి పెట్టాను. మనకు మేజర్ స్కేల్లో, మైనర్ స్కేల్లో కాకుండా వేరే నోట్ వచ్చినట్టయితే అది రాగం మారుతుంది. ఉదాహరణకు మనకు మేజర్ స్కేల్ అన్నీ వైట్ కీలో వస్తుంది, సి మేజర్ స్కేల్. కానీ మా 1 బదులు మా 2 వస్తే అది కళ్యాణి రాగం అవుతుంది. ఆ విధంగా మనకి మరి హరికాంబోజి రాగం, కళ్యాణి రాగం, మరి కొన్ని 5 రాగాసే వస్తాయి, మోహన రాగం. ఆ విధంగా మనకి కొన్ని కీసు మరి విడిచి ప్లే చేసినప్పుడు 5 నోట్సే వస్తాయి. వాటిని జన్య రాగాలు అంటారు. 7 కీస్ వస్తే వాటిని జనక రాగాలు అంటారు. ఆ విధంగా జన్య రాగాలు, జనక రాగాలు, మైనర్ స్కేల్ నుంచి వచ్చేటివి, నటభైరవి రాగం నుంచి వచ్చే రాగాలు, శంకరాభరణం నుంచి వచ్చే రాగాలు, కళ్యాణి రాగం నుంచి వచ్చే రాగాలు, ఆ విధంగా తోడి రాగం నుంచి వచ్చే రాగాలు, కరహరప్రియ రాగము, ఆ విధంగా అనేకమైన ఫేమస్ రాగాలన్నీ చేసి పెట్టాను. ఆ రాగాస్ మీరు నేర్చుకున్నట్టయితే ఆ రాగాస్లో వచ్చిన పాటలను ప్లే చేయడానికి మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మేజర్ స్కేల్లో వేరే నోట్స్ వచ్చినప్పుడు మనం యాక్సిడెంటల్ నోట్ అంటాము, అన్యస్వరం అంటాము. అది వేరే రాగానికి మారిపోతుంది. దానివల్ల మీరు రాగాలు నేర్చుకుంటే మీకు సాంగ్స్ ప్లే చేయడం ఈజీగా ఉంటుంది. ఆ యొక్క రాగాల్లో వచ్చే సాంగ్స్, ఈ రాగంలో ఈ సాంగ్ వచ్చిందని తెలుసుకుంటాము. ఆ విధంగా మనకి ఎక్కువ సాంగ్స్ మేజర్ స్కేల్, మైనర్ స్కేల్లోనే ఉంటాయి. కానీ ఎప్పుడైనా మనకి నోట్స్ మారినప్పుడు ఆ యొక్క రాగాలు చేంజ్ అవుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, మరి ఇక ఈ ఛానల్లో మరి క్రిస్టియన్ సాంగ్స్ గురించి కూడా అనేకమైన సాంగ్స్ చేసి పెట్టాను డిసెంబర్ నెలలో. వాటిని కూడా మీరు చూసి నేర్చుకున్నట్టయితే ప్లే చేయొచ్చు. ఓల్డ్ సాంగ్స్ కూడా, దేవుని స్తుతించుడి, స్తోత్రం చెల్లించుము, నడిపించు నానావా, అదేవిధంగా మరి ప్రేమించేదాన్ని అధికంగా, అదేవిధంగా మరి యెహోవా నీ నామము, యెహోవా నా బలమా, ఆ విధంగా గోల్డెన్ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ అన్నీ చేసి పెట్టాను. కీబోర్డ్లో ఏ విధంగా నోట్స్ ప్లే చేస్తారనేది. ఇంకోటి ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించుతావో దేవన్న సాంగ్ కూడా చేసి పెట్టాను. వాటన్నిటిని మీరు చూసి నేర్చుకోవాలని కోరుతూ ఉంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనము మరొక సాంగ్ గురించి నేర్చుకుందాము. యేసు చావంది సిలువపై. సి షార్ప్ మేజర్ స్కేల్ వస్తుంది. మనకి పాట F నుంచి స్టార్ట్ అవుతుంది. యేసు చావ, యేసు చావ సిలువపై, నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమలో చేను, నీ కొరకే నా కొరకే, యేసు చావంది సిలువపై, పల్లవి ఆ విధంగా వస్తుంది. ఇది కూడా చాలా మరి సాంగ్ చిన్నది కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు.
కాకపోతే ఎక్కువ మనకి షార్ప్ కీస్లో వస్తాయి. ఎఫ్ షార్ప్, జీ షార్ప్, సి షార్ప్, ఏ షార్ప్, ఈ షార్ప్ కీస్లలో వస్తుంది మనకి. ఎందుకంటే సి షార్ప్ మేజర్ స్కేల్ అంత షార్ప్లో ఉంటుంది కాబట్టి. ఆ విధంగా మీరు ఒక నోట్ తగ్గించి రాసుకున్నట్టయితే మరి సి స్కేల్లో కూడా దీన్ని వాయించుకోవచ్చు. సి షార్ప్లో అయితే ప్లే చేయడానికి మెలోడీగా ఉంటుందని సి షార్ప్ మేజర్ స్కేల్ తీసుకున్నాను. శంకరాభరణ రాగం. ఈ యొక్క నోట్స్లోనే మనకు సాంగ్ అనేది వస్తూ ఉందన్నమాట. మనకి ఇక్కడ ఎఫ్ షార్ప్ వరకు వెళ్తుంది. సరే, ఎఫ్ షార్ప్ నుంచి ఎఫ్ షార్ప్ వరకు వెళ్తుంది. సి షార్ప్ నుంచి బి షార్ప్ నుంచి వస్తుంది సాంగ్ మనకి. ఏ విధంగా ప్లే చేస్తారో చూద్దాం. యేసు చవలె సిలువపై నీ కొరకే నా కొరకే. మళ్ళీ సేమ్ నోట్స్ వస్తాయి. ఎంతో గొప్ప శ్రమలో వచ్చెను నీ కొరకే నా కొరకే. నోట్స్ ఏ విధంగా వస్తున్నాయో చూద్దాం. యేసు చావంది సిలువపై. ఎఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎఫ్ ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, సి షార్ప్, సి. యేసు చావంది సిలువపై సిలువపై. ఏ షార్ప్, జీ షార్ప్, ఎఫ్ షార్ప్, ఎఫ్. యేసు చావంది సిలువపై నీ కొరకే. సి షార్ప్, సి షార్ప్, ఎఫ్, జీ షార్ప్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్. నీ కొరకే నా కొరకే హైకి వెళ్తుంది. సి షార్ప్, సి, డి షార్ప్, సి షార్ప్. మళ్ళీ ఎంతో గొప్ప శ్రమను వచ్చాను. ఎంత గొప్ప శ్రమను వచ్చేను నీ కొరకే నా కొరకే. ఎట్లా వస్తుంది? ఎంతో గొప్ప శ్రమను వచ్చాను. ఎఫ్ ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, సి షార్ప్, సి. ఏ షార్ప్, జీ షార్ప్, ఎఫ్ షార్ప్, ఎఫ్. శ్రమను వచ్చాను నీ కొరకే. సి షార్ప్, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్ నా కొరకే. సి షార్ప్, సి, డి షార్ప్, సి షార్ప్. యేసు చావంది సిలువపై నీ కొరకే నా కొరకే. అదే నోట్సే మనకి ఎంతో గొప్ప శ్రమ నోట్స్ను నీ కొరకే నా కొరకే అనేది వస్తుంది. వాళ్ళు ప్లే చేసి చూసుకుందాం ఒకసారి చూడండి. యేసు చావంది సిలువపై నీ కొరకే నా కొరకే. ఎంత గొప్ప శ్రమను వచ్చెను నీ కొరకే నా కొరకే. ఈ విధంగా వస్తుంది మనకి. యేసు చావంది సిలువపై. ఎఫ్ షార్ప్, ఎఫ్ ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, సి షార్ప్, సి. సిలువపై ఏ షార్ప్, జీ షార్ప్, ఎఫ్ షార్ప్, ఎఫ్. మరి నా కొరకే నీ కొరకే. నీ కొరకే సి షార్ప్, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్. నా కొరకే సి షార్ప్, సి, డి షార్ప్, సి షార్ప్. మళ్ళీ ఎంతో గొప్ప శ్రమను వచ్చాను. ఎఫ్ ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, సి షార్ప్, సి. శ్రమను వచ్చాను. ఏ షార్ప్, జీ షార్ప్, ఎఫ్ షార్ప్, ఎఫ్. నీ కొరకే సి షార్ప్, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్. నా కొరకే సి షార్ప్, సి, డి షార్ప్, సి షార్ప్. యేసు చావంది సిలువపై నీ కొరకే నా కొరకే. ఎంత గొప్ప శ్రమను వచ్చెను నీ కొరకే నా కొరకే. చరణంలోకి వెళ్దాం. చరణంలోకి వెళ్తే సి షార్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపం కడిగి జి షార్ప్ నుంచి వస్తుంది. నది వలె ఎట్లా వస్తుంది? సి షార్ప్, సి షార్ప్, ఎఫ్ ఎఫ్, సి షార్ప్, ఎఫ్ ఎఫ్. రక్తము ఎఫ్ షార్ప్, ఎఫ్, డి షార్ప్. సిలువలో నుండి సి, డి షార్ప్, డి షార్ప్, సి, డి షార్ప్, డి షార్ప్.
ప్రవహించే. ఎఫ్ డి షార్ప్, సి సి షార్ప్. నదివాలే యేసు రక్తము సిలువలోని ప్రవహించే. పాపము జి షార్ప్, సి షార్ప్, సి షార్ప్, సి వస్తుంది అనమాట. పాపము కడిగి మల్లము తుడిచి ఆ ప్రశస్త రక్తమే. పాపము కడిగి మల్లము తుడిచి ఆ ప్రశస్త రక్తమే. పాపం ఎట్లా వస్తుంది? జి షార్ప్, సి షార్ప్, సి షార్ప్, కడిగే. సి ఏ షార్ప్, జి షార్ప్, మలినంబు. ఎఫ్ షార్ప్, సి సి, తుడిచే. ఏ షార్ప్, జి షార్ప్, ఎఫ్ షార్ప్, ఆ ప్రశస్త రక్తమే. ఆ ప్రశస్త, ఆ ప్రశస్తకి ఎఫ్ ఎఫ్ షార్ప్, జి షార్ప్, సి సి, రక్తమే. సి షార్ప్, డి షార్ప్, సి సి షార్ప్, ఆ విధంగా వస్తుందన్నమాట. చరణము. నదివాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. పాపము కడిగి మల్లము తుడి ఆ ప్రశస్త రక్తమే. పాపము కడిగి మల్లము తుడి ఆ ప్రశస్త రక్తమే. యేసు చవలె సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను. నీ కొరకే నా కొరకే. దీన్ని స్టైల్లో ప్లే చేసి చూసుకుందాం మనం. దీనికి స్టైల్ వచ్చేసి స్టైల్ నెంబర్ 14, టెంపో 140 వస్తుంది. ఇండివాల్జ్ 2, 150 కూడా పెట్టుకోవచ్చు. సాంగ్ స్లోగా పాడితే టెంపో స్లోగా పెట్టుకోవాలి, ఫాస్ట్గా పాడితే 42. ఎకంప్ ఆన్ చేసుకొని ఇంట్రో, సింథటిక్ స్టార్ట్, సి షార్ప్ మేజర్ స్కేల్. ఇంకా స్లోగా వాడితే టెంపో స్లోగా పెట్టుకొని కూడా ప్లే చేయొచ్చు.
ఈ విధంగా మీరు సాంగ్ని స్లో మోషన్లో కానీ ఫాస్ట్ కానీ ఇండివాల్జ్ 2లో ప్లే చేసుకోవచ్చు. టెంపో 140 నుంచి 150లో పెట్టుకోవచ్చు. ఇక సాంగ్ని మీరు చూసి నేర్చుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ఈ విధంగా మీరు ఈ యొక్క ఛానల్ను మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన వీడియోలు ఇక ఛానల్లో చేసి ఉంచాను. వాటన్నిటి మీరు చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. బిగినర్స్ అయితే మరి మేజర్ స్కేల్స్ గురించి, మైనర్ స్కేల్స్ గురించి, కార్డ్స్ గురించి, రాగాల గురించి చేసి పెట్టాను. మరి సాంగ్స్ నేర్చుకోవాలంటే మరి ఓల్డ్ సాంగ్స్ గురించి, క్రిస్టమస్ సాంగ్స్ గురించి, క్రిస్టియన్ సాంగ్స్ గురించి చేసి పెట్టాను. వాటన్నిటిని చూసి నేర్చుకోవాలని కోరుతూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.